మెడలో హారమో, చిన్న చిన్న పోస్టో, ఉద్యోగం ఇచ్చి బాగుండు కదా అనుకున్నాడేమో మరి తెలీదు మనకి. దేవుని యొక్క సమయం అంటే అదే. ఆ సమయం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. ఇంతగా సేవ చేస్తాం పడి పడి ఇంకా ఆశీర్వాదం రాలేదు మరి. ప్రభువు ఎప్పుడు కనికరిస్తాడో, ఇంకా ఎక్కువ చేయాలేమో. వద్దండి. ప్రభువు ఏ సమయంలో ఏం చేయాలని తెలుసు కాబట్టి, ఆయన దృష్టిలో మనం చేసిన ప్రతీది కూడా గుర్తుంటది. నోటెడ్ అయి ఉంటది. మనం మర్చిపోతాం గానీ ప్రభువు ఏది మర్చిపోయాడు. ఆయన సేవ నిమిత్తం గానీ, ఆయన రాజ్యం నిమిత్తం కష్టపడింది గానీ, ఏం చేసిన చిన్నది విత్తినా కూడా ఆయన ప్రతీది గుర్తుపెట్టుకుంటాడు. కాకపోతే ఆయన సమయంలో, ఆయన పద్ధతిలో దానికి బహుమతి ఇస్తారు. ఇది విన్న తర్వాత రాజుకి అంటున్నాడు, అయితే నా ప్రాణం కాపాడాడంటే అర్థం ఏంటి? ఒక రూ. 1000 ఇస్తే మీ ప్రాణం మీరు 1000 అంటారు. చాలా బాగా ఘనంగా సత్కరించాలి. ఎందుకంటే నా ప్రాణాన్నే కాపాడాడు. కాబట్టి అతనికి ఏం చేద్దామని ఆలోచన చేస్తూ ఉంటే అక్కడ చూడండి 6వ అధ్యాయం 6వ వచనంలో. రాజు గణపరిచిన అపేక్షించు వానికి ఏమి చెయ్యవలనని రాజు అతన్ని అడగగా, హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరిచినని అపేక్షించుకొని తనలో తాను అనుకొని రాజుతో చూడండి. ఇట్లా నేను ప్రభు ప్రణాళిక ఇంకా అద్భుతంగా ఉంది. ఆయన ప్లానింగ్. హామాను వస్తున్నాడు. రాజుగారు ఏమో ఏం చేస్తే బాగుంటుంది అన్నప్పటికీ హామాను ఎంటర్ అయ్యాడు. ఓకే, వెరీ గుడ్, మంచి టైంకి వచ్చావు. నేను ఒక వ్యక్తిని సన్మానించాలనుకుంటున్నానయ్యా, ఏం చేస్తే బాగుంటుంది అని అడుగుతుంటే హామాను మొన్నేమో అధికారం ఇచ్చారు, నిన్నేమో డిన్నర్కి పిలిచారు, ఇవాళ డెఫినెట్గా ఇది నాకే సత్కారం అంటే నాకే. కాబట్టి చూడండి, ప్రభు ప్రణాళిక ఎవరితో ఏం చేయించాలో ఏ టైంకి చేయించాలో అని తెలుసు కాబట్టి ఆ నోటు చెప్పిస్తున్నారు. హామాన్ ఏమంటున్నారు చూడండి, ఎలా ఎలా ఘనంగా సత్కరించాలో చెప్తున్నారు చూడండి. నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరిచిన అపేక్షించుకొని తనలో తాను అనుకుని రాజుతో ఇట్లా నేను రాజు గణపరిచిన అపేక్షించు వానికి చెయ్యితైనదేమనగా రాజు ధరించుకుని రాజవస్త్రాలు, రాజు ఎక్కు గుర్రమును, ఓహో రాజు ఎక్కువ గుర్రం అంట. రాజు తన తల మీద ఉంచుకొను రాజ కిరీటమును ఒకడు తీసుకుని రాగా, గనులైన రాజు యొక్క అధిపతుల్లో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరిచిన అపేక్షించు వానికి ఆ వస్త్రములు ధరింపచేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజవీధిలో అతన్ని నడిపించుచు రాజు గణపరిచిన అపేక్షించు వానికి ఈ ప్రకారముగా చేయతగునని అతని ముందర చాటింపవలను. చూడండి, ఇంకా అసలు ఆఫర్ ఇచ్చారేమో, లేదు చిన్న చిన్న అడగకూడదు. రాజుగారు వేసుకుని వస్త్రాలు వేసుకోవాలి. నా వస్త్రాల అవునండి, మరి ఎందుకంటే గ్రంథంలో రాశారు అలాగే మనం. ఓకే సరే, ఇంకా రాజుగారు ఎక్కే గుర్రం, నేను ఎక్కే గుర్రం ఎలా ఎక్కుతారు? సరే నువ్వు చెప్పావు కదా, ఓకే. కిరీటం సరిపోతుంది. ఇంకా అలా బోర్లు ఓదాలి, జనం అందరూ రావాలి, అక్కడ అందరూ జైహో జైహో అని పిలవాలండి. ఇవన్నీ చెయ్యాలండి. నిజంగా మరి ఒకవేళ ఆ సమయానికి హామాన్ గారు లేకపోతే రాజుగారు ఏం చేశారు? అహస్వేరోషు సరే చూడండి, ఏదో మంచి పోస్ట్ ఏదైనా ఇచ్చేసి అతని సత్కారం చేస్తే బాగుందని చెప్పేసి ఉండేవారు. కానీ అద్భుతం ఏంటంటే, ఎవడైతే శత్రువు ఉన్నాడో ఆల్రెడీ అతని కోసం ఉరి సిద్ధం చేశాడు. ఇప్పుడు ఇంటి దగ్గర ఉరి సిద్ధం చేసి జస్ట్ అలా అడుగు పెట్టేటప్పటికి ఆ నోటితోనే చెప్పించేది ఏంటంటే, ఇంతగా కనపరచాలని. అప్పుడు చెప్పిన రాజు మాట చూడండి ఏముందో. తర్వాత వచ్చినాను. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మమునత కూర్చొని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగనే చెయ్యము. నీవు చెప్పిన దానిలో ఒకటి విడవక అంతయు చెయ్యమని హామానుకు ఆజ్ఞ ఇచ్చాను. చూడండి, ఒక్కడు కూడా మిస్ అవ్వడం లేదు. నువ్వేం చెప్పావో అవన్నీ కూడా ఆ గుమ్మం దగ్గర కదా అతను ఆ హామానికి చేయాలి. ఏ ఒక్కటి కూడా తగ్గడానికి వీల్లేదని. అప్పుడే ప్రాణం పోయి ఉంటుంది హామానికి. ఇంతసేపు నేను ఈ రాజవస్త్రాలు, రాజగుర్రం, కిరీటం, జయహో ద్వానాలు ఇవన్నీ చెప్పింది ఎవడి కోసం అయితే ఉరి సిద్ధం చేశానో వాడికి వేయాలి ఇవన్నీ. ఇప్పుడు అతని ముందు నేను నిలబడాలి. నేను నిలబడి ఇదంతా చేయాలా అని ఆలోచన చేసుకుంటున్నాడు. తర్వాత విషయం మీకు త్వరగా చెప్పేస్తున్నాను. వెంటనే వాళ్ళు ఎందుకు వెళ్ళారు? రాణిని రాజు అడుగుతున్నాడు, నువ్వు విందు ఏర్పాటు చేసావంటే ఏదో ఒక విషయం ఉంది, చెప్పేయండి.